నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్లోని సంఘం డైరీలో రెవెన్యూ పొల్యూషన్ డిపార్ట్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సంఘం డైరీని నిర్వహిస్తున్నారని స్థానికులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు డైరీలోని ఈటీపీ ప్లాంట్ పరిసరాలను పరిశీలించారు. డైరీకి సంబంధించిన అనుమతులను వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సంఘం డైరీపై వచ్చిన ఫిర్యాదులపై పూర్తి స్థాయిలో విచారణ చేసి జిల్లా కలెక్టర్కు నివేదిక అందిస్తామని అధికారులు తెలిపారు. ఇది తాండా ఎంత దూరం మీ ఆరై స్కూల్ కానీ టెంపుల్ కానీ స్కూలు టెంపుల్ కొత్తది రేపు కథం వచ్చి ఇంకొక రిపోర్ట్ ఇచ్చి ఇంటర్నెట్ డిస్టెన్స్ ఉందంటే నేను ఎలా పర్మిషన్ ఇచ్చిన ఇవన్నీ ఇప్పుడు సీఎఫ్ఓలకు చూడండి ఆయన అది 23 లాస్ట్ ఇయర్ అయినా మన సార్ మనం చూసేది పొల్యూషన్ యాంగిల్లోనే చూస్తున్నాం. ఈ ల్యాండ్ వాళ్ళు ఇచ్చి నాలా కన్వర్షన్ ఉందా లేదా అన్న సర్టిఫికేట్ అదొక్కటే చూస్తాం. పీసీబీలో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఇప్పుడు సార్ అవన్నీ చూసిస్తారు. 33% గ్రీనరీ లేదని ఒక పాయింట్ అది ఈ రోజు నుంచి చేస్తారు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నియర్ బై స్కూల్ ఉండకూడదు. స్కూల్ నుంచి ఎన్ఓసి లెటర్ సోషల్ గవర్నెన్స్ కింద వాళ్ళు చాలా అదే సిఎస్ఆర్ కింద చేశారు అండ్ వాళ్ళ నుంచి ఎన్ఓసి కూడా స్కూల్లో అంటే స్కూల్ ప్రిన్సిపల్ గారు ఇచ్చారు. ప్రిన్సిపల్ గారు మనకి ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి కావాలా ఎడ్యుకేషన్. స్కూల్ పక్కనే వెనకే ఉంది, అసిస్టెంట్ ఉంది, 20 మీటర్స్ కూడా లేదు. వాళ్ళ పైకి పంపించుకున్నాకే వాళ్ళు ఇచ్చింది అందరు కలిసి దగ్గర నుంచి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. తుంగపాటు శివార్లో గల ఏదైతే గతంలో వీటీ డైరీ ఉన్నదో ఇప్పుడు సంఘం డైరీగా పేరు మార్చి వేరే వాళ్ళు పర్చేజ్ చేసిన దాని మీద పొల్యూషన్ కంట్రోల్ నామ్స్ ప్రకారం ఇది లేదని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి కానీ జిల్లా కలెక్టర్ గారు ఈ పొల్యూషన్ కంట్రోల్ గారిని ప్లస్ తహసీల్దార్ ఇద్దరు జాయింట్గా వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి ఇవ్వమని చెప్పింది. దాంతోపాటు మేము సిఏ గారిని డిఎల్పిఓ గారి గ్రామ పంచాయతీకి సంబంధించి డిఎల్పిఓ గారిని కూడా పిలిపించడం జరిగింది. నిన్న మార్నింగ్ ఆల్రెడీ వచ్చి ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేయడం జరిగింది. ల్యాండ్కి సంబంధించిన ల్యాండ్ అన్నీ క్లియర్గా ఉన్నాయి, కానీ దానికి సంబంధించిన నాలా కన్వర్షన్ కూడా 10 ఎకరాలకి ఆల్రెడీ గతంలో తీసుకొని ఉన్నారు. ఈ పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించింది నామ్స్ మాకు రెవెన్యూకి రిలేటెడ్ ఉండవు కాబట్టి ఆ సంబంధిత ఈ గారు కూడా వచ్చి చూసిరు. ఇప్పుడు మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో మనకి ఈ సంఘం డైరీ నియర్ బై అడ్జసెంట్గా ఒక 90 మీటర్ల దూరంలో టిఎస్ మోడల్ స్కూల్ ఉండడం అని మనం ఒకటి ఐడెంటిఫై చేసాము. అదేవిధంగా ఇక్కడ ఎన్ఎస్పి కెనాల్ నియర్ బై 90 మీటర్స్ లోపల ఎన్ఎస్పి కెనాల్ కూడా వాటర్ మనకి కింద డౌన్ ఏరియాకి పోవడం జరుగుతుంది. మనకి 120 మీటర్స్ దూరంలో టెంపుల్ కూడా ఉంది.
వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందని కూడా తెలిసింది. అదేవిధంగా సామగాన్ తండా 600 మీటర్ల దూరంలో ఉంది. మనకి శ్రీనివాస్ నగర్ కూడా 900 మీటర్ల దూరంలో ఉందని తెలిసింది. దీనన్నీ మేము ఏదైతే డిఫెక్ట్స్ ఉన్నాయో అట్లానే పొల్యూషన్ కంట్రోల్ ఈ గారు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా మనం జిల్లా కలెక్టర్ గారికి నివేదిక పంపించి తదుపరి అధికారులు ఆదేశాల ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని. నాలా కన్వెన్షన్ అనేది వీటీ డైరీ మీదనే ఉంది. నాలా కన్వెన్షన్ ఆ తర్వాత శ్రీనివాస్ నగర్ గ్రామ పంచాయతీకి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వీళ్ళు పర్మిషన్ తీసుకుంటారు. ఒకటేసారి ఉంటుంది కాబట్టి కన్వర్షన్ అనేది వ్యవసాయం